కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ముందడికి వెళ్తాయి. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు మీ ముందుకు వస్తాయి. సంతోషంగా మీరు ఈరోజు ఉంటారు. మిత్రుల ద్వారా కొంత శుభవార్తను కూడా వినే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులకు వెళ్లకుండా శ్రద్ధగా మీ యొక్క కుటుంబ సభ్యులతోని గడిపే ప్రయత్నం చేయండి. దానివలన కొంత మీకు వృధా ఖర్చులు తగ్గుతాయి. కర్కాటక రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. దీర్ఘకాలిక సమస్యలు అదే విధంగా కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. మిత్రులతోని మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొంత మీకు నచ్చని విషయాలు వినవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు పెద్దలతోని ఆలోచించి లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని వాటిని అమలు చేయండి. కొంత మేలు కలుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు సూర్య భగవానునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. దూర బంధువుల్ని కలుస్తారు. విందు వినోదాల లోపల పాల్గొంటారు. చుట్టాల మధ్యన మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల ద్వారా కొంత సహాయం అందుతుంది. వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. కన్యారాశి వారు ఈరోజు భాస్కరాయ నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.